సుమారు 300 CE నుంచి 600 CE వరకు తమిళకం మీద కలభ్రుల ఆధిపత్యం కొనసాగింది. సాహిత్యం తగ్గిపోయింది. కలభ్రుల పాలనపై అసహజం పెరిగింది. పల్లవులు, పాండ్యులు, చాళుక్యులు కలిసి కలభ్రులపై దాడి ప్రారంభించారు. కలభ్రుల పతనంతో పల్లవుల శక్తి పునరుద్ధరించబడింది. సింహవిష్ణుడు పల్లవ సామ్రాజ్య పునాది వేశాడు. 600 CE ప్రాంతంలో మహేంద్రవర్మన్ తొలి పల్లవుల సామ్రాజ్య పునరుద్ధరణకు పునాది వేశాడు. ఆయన కళాకారులను ప్రోత్సహించాడు. అతను వాతాపి నగరాన్ని జయించాడు. ఈ గొప్ప విజయం కోసం అతను మామల్లగా గౌరవించబడ్డాడు. మహేంద్రవర్మన్ తరువాత ఆయన కుమారుడు నరసింహవర్మన్ మొదటి పల్లవుల శౌర్యాన్ని ప్రపంచానికి చూపించాడు. చాళుక్యరాజు పులకేశి ద్వితీయుడిని ఓడించి కాంచీపురం విజ్ఞాన నిలయం, బౌద్ధమం, జైన మతం, శైవ మతం, వైష్ణవ మతం అన్ని ఈ నగరంలో చోటు చేసుకున్నాయి. పల్లవులు సంస్కృతం, ప్రాకృతం, తమిళ సాహిత్యాన్ని సమానంగా ప్రోత్సహించారు. 8వ శతాబ్దం చివర్లో పల్లవుల శక్తి తగ్గడం ప్రారంభమైంది. చోళలు గర్వంగా ఎదిగి కాంచీపురాన్ని జయించి పల్లవ యుగాన్ని ముగించారు. అయితే 600 CE తర్వాత కలాభ్రులను ఓడించిన తర్వాత పల్లవులు గొప్ప సామ్రాజ్యంగా ఎదిగారు. అందుకే వారిని సామ్రాజ్య పల్లవులు అంటారు. అందుకే ఇక్ష్వాకుల తరువాత కనిపించే పల్లవులు ఆదికాల పల్లవులు మరియు కలభ్రుల పతనానంతరం కనిపించే వారి సామ్రాజ్య పల్లవులు.